హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. క్యాప్సికమ్ మసాలా వండుతున్నాను. ఒక 6 క్యాప్సికమ్ తీసుకున్నాను. మసాలా వేయించానండి. పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొంచెం చెక్క, 2 లవంగాలు, ఒక 3 యాలకులు, కొంచెం కొబ్బరి, అంతేనండి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకున్నాను. ఇందులోనే కొంచెం వెల్లుల్లిను అల్లం కూడా వేసుకున్నానండి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టాను. ఇదిగోండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకున్నానండి. వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, బౌల్ తీసుకొని ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ను, కట్ చేసిన ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కల్యపాకు, కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేస్తున్నానండి. ఇది కొంచెం మగ్గాక క్యాప్సికమ్ను టమాటా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ టమాటా కట్ చేయాలి. ఇదిగోండి, ఆనియన్స్ కొంచెం దూరగా వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం కలపాలండి. ఇప్పుడు వచ్చేసి టమాటా వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. టమాటా మొత్తం దగ్గరికి రావాలి. ఇదిగోండి, క్యాప్సికమ్ కూడా వేసాను. టమాటా కొంచెం మగ్గింది. తర్వాత ఇది మిక్సీకి కూడా వేసుకున్నాను. ఇది కొంచెం నూనెలో వేగాక ఇది కొంచెం వేస్తే సరిపోతుందండి. కొంచెం దగ్గర పడాలి. నూనెలో మొత్తం డీప్ ఫ్రై అవుతుంది, దగ్గరికి వస్తుంది. ఇదిగోండి, మిక్సీకి వేసిన మసాలాది పేస్ట్ వేసిన కదా, అది కారం వేసానండి. భలే స్మెల్ వస్తుంది, ఎంత బాగుందో. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ పైన ఉంచాలండి. అయిపోయిందండి, క్యాప్సికమ్ మసాలా అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇది పూరీలోకి కానీ, చపాతీలకు కానీ, రైస్లకు కానీ చాలా బాగుంటుందండి. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా ఆపేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నాను. ఆహా, ఏమన్నా స్మెల్ వస్తుందా? ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కానీ బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. వేడి అన్నంలో క్యాప్సికమ్ మసాలా వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.